హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు మరో మంచి వీడియోతో వచ్చేసాను. ఈసారి నేను పసుపు కొమ్ములను రైస్ బ్యాగుల్లో పెంచుకోవటం చూపిస్తాను. పసుపు కొమ్ములను మట్టిలో నాటుకున్నప్పటి నుంచి మరలా రెడీ అయిన పసుపు దుంపలను తవ్వుకుని తీసుకునేంత వరకు ఒక 10 నిమిషాల్లోనే మొత్తం క్లియర్‌గా ఈ వీడియోలో చూపిస్తాను. సీజన్‌లో నాటుకోవడానికి పక్కన పెట్టుకున్న పసుపు కొమ్ములకి ఆ సీజన్ వచ్చేసరికి ఆటోమేటిక్‌గా ఇలా మొలకలు స్టార్ట్ అయ్యాయి. కానీ కొన్ని దుంపలకు మాత్రమే మొలకలు వచ్చాయి కాబట్టి నేను ఒక బౌల్లో అడుగున 2 టిష్యూ పేపర్స్ని పరుచుకొని వాటిని ఇలా వాటర్తో తడుపుకొని ఆ తరువాత పసుపు కొమ్ములన్నింటినీ ఒకదాని పక్కన ఒకటి అంటే అన్ని పసుపు కొమ్ములు ఈ పేపర్కి టచ్ అయ్యేట్లు ఇలా పెట్టుకోవాలి. కావాలంటే ఈ టిష్యూ పేపర్స్ బదులు ప్యూర్ కాటన్ క్లాత్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పైన కూడా మరొక టిష్యూ పేపర్ని పరుచుకొని ఈ పైన ఉన్న టిష్యూ పేపర్ కూడా కొంచెం తడిచేటట్లు వాటర్ని చిలకరించుకోవాలి. ఈ బౌల్ని ఇలాగే ఒక వారం రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ వారం రోజులు పేపర్స్ తడిగా ఉండేట్లు అప్పుడప్పుడు కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ ఉండాలి. ఈ పేపర్స్ తడిగా ఉండాలి, అంతేకాని బౌల్లో వాటర్ మాత్రం నిలబడకూడదు. అలాగే నేను కొన్ని పసుపు కొమ్ములను హార్వెస్ట్ చేసుకున్నప్పుడే వెంటనే ఇలా మట్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు వాటర్ చిలకరించుకుంటూ ఉన్నాను. మరలా నాటుకునే సీజన్ వచ్చేసరికి అన్ని పసుపు కొమ్ములకి మొలకలు వచ్చి మొక్కలు కూడా చక్కగా పెరుగుతున్నాయి. ఈ పసుపు కొమ్ములను నాటుకోవడానికి ఒక వారం రోజుల ముందే ఇలా మట్టిని రెడీ చేసుకున్నాను. ఈ మట్టిలో ఎరువు, అలాగే కొంచెం బూడిద, వేపాకులతో చేసిన కంపోస్ట్ను కలుపుకొని ఇలా రైస్ బ్యాగ్ని సగానికి మడుచుకొని ఎరువు కలిపి పెట్టుకున్న మట్టిని నింపుకున్నాను. ఈ రైస్ బ్యాగులకు కూడా కంపల్సరీ అడుగున అలాగే సైడ్స్కి అక్కడక్కడ రంధ్రాలు పెట్టుకోవాలి. వాటర్ అనేది అస్సలు నిలబడకుండా వెంటనే డ్రైన్ అవుట్ అయిపోయేటట్లు చూసుకోవాలి. అలాగే ఈ మట్టి గట్టిగా లేదా గడ్డలు గడ్డలుగా లేకుండా లూజ్గా ఉండేట్లు చూసుకోవాలి. ఈ మట్టిని రోజు వాటర్తో తడుపుతూ ఉండాలి. ఒక్క వారం రోజులకే అన్ని పసుపు కొమ్ములకి చక్కగా మొలకలు స్టార్ట్ అయ్యాయి. అలాగే మట్టిలో ఉన్న పసుపు మొక్కలు కూడా ఇంకొంచెం పెరిగాయి. ఇక ఈ పసుపు మొక్కలు నాటుకోవడానికి వేర్లు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా వీటిని నెమ్మదిగా మట్టి నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క రైస్ బ్యాగ్లో మొత్తం 3 దుంపల చొప్పున నాటుకుంటున్నాను. ఆల్రెడీ ఆకులు వచ్చిన దుంపలను ఒక్కొక్క రైస్ బ్యాగ్లో ఒక్కొక్కటి చొప్పున నాటుతున్నాను. మరి చిన్న చిన్న పసుపు కొమ్ములైతే ఒక్కొక్క దాంట్లో 4 కూడా పెట్టాను. ఇలా మొత్తం కలిపి ఒక 8 గ్రో బ్యాగ్లను రెడీ చేసుకున్నాను. పసుపు కొమ్ములను నాటుకున్నాక ఒక 20-25 రోజులకి ఇలా ఉన్నాయి. నాటుకున్న ప్రతి పసుపు కొమ్ము నుంచి మొక్క వచ్చింది. అలాగే కలుపు మొక్కలు కూడా బాగా వచ్చాయి. ఈ కలుపు మొక్కలని పెరగనివ్వకుండా ఎప్పటికప్పుడు పీకేసుకుంటూ ఉండాలి. కొన్ని పసుపు మొక్కలకి ఆల్రెడీ నాటుకునేటప్పుడే 2 ఆకులు ఉన్నాయి కదా, అవైతే సుమారు ఒక మూర వరకు పొడవు పెరిగాయి. వాటి ఆకులు కూడా చాలా పెద్దగా అయ్యాయి. ఇదిగోండి, ఈ గ్రో బ్యాగ్లో ఒక ఎర్ర తోటకూర మొక్క అలాగే ఒక నార్మల్ తోటకూర మొక్క 2 వచ్చాయి. ఎర్ర తోటకూర మొక్క అయితే ఒక 25 రోజుల్లోనే చాలా పెద్దగా అయింది. మరో నెల రోజులు గడిచేసరికి పసుపు మొక్కలు ఇలా ఉన్నాయి. అంటే పసుపు కొమ్మలు నాటిన 2 నెలలకి. అన్ని మొక్కలు హెల్దీగా ఉన్నాయి, అలాగే చాలా చక్కగా పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు పెరగకుండా తీసేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికి పసుపు కొమ్మలు నాటుకొని కంప్లీట్గా 3 నెలలు అవుతుంది. 3 నెలలకి పసుపు మొక్కలు ఇలా ఉన్నాయి. మొక్కలకి ఎరువు వేస్తున్నాను. పసుపు కొమ్మలు నాటుకున్నప్పటి నుంచి ఎరువు వేయటం అయితే ఇదే ఫస్ట్ టైం. పసుపు కొమ్మలు నాటుకునేటప్పుడు మట్టిలో కలుపుకున్న ఎరువే, ఆ తరువాత మొక్కలకి డైరెక్ట్గా వేయటం వచ్చేసి ఇదే ఫస్ట్ టైం. మొక్కలైతే చాలా చక్కగా పెరుగుతున్నాయి. ఇదిగోండి, ఇది మరో నెల తరువాత అంటే మొత్తం 4 నెలలకి పసుపు మొక్కలు ఇలా ఉన్నాయి. ప్రతి 10-15 రోజులకు ఒకసారి వీటిలో కలుపు మొక్కలు ఏమైనా వస్తే పీకేసుకుంటూ ఉండాలి. కలుపు మొక్కలను అస్సలు పెరగనివ్వకూడదు. వాటిని ఎప్పటికప్పుడు పీకకుండా అలాగే వదిలేసామంటే మట్టిలోని బలం మొత్తం అవే తీసేసుకుంటాయి. ఇదొచ్చేసి మరో నెల తర్వాత అంటే 5 నెలలకి ఇలా ఉన్నాయి. పసుపు మొక్కలు బాగా పెరిగి గుట్టగా వచ్చాయి. అనుకోకుండా కాలం కాని కాలంలో వర్షం పడుతుంది. వర్షంలో ఈ పసుపు మొక్కల్ని ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఈసారి పసుపు మొక్కలు హైట్ కూడా చాలా ఎత్తు పెరిగాయి. ప్రహరీ గోడ కంటే కూడా పసుపు మొక్కలే హైట్గా ఉన్నాయి.
టబ్బులలో పెంచినప్పటితో పోల్చి చూస్తే ఈసారి ఈ రైస్ బ్యాగుల్లోనే మొక్కలు చాలా హైట్గా పెరిగాయి. ఈరోజు చాలా పెద్ద వర్షమే పడింది. ఒక 10 రోజుల వరకు వాటర్ కూడా పోయాల్సిన పని లేదు. మరో నెల తరువాత అంటే 6 నెలలకి పసుపు మొక్కలు ఇలా ఉన్నాయి. వేప నూనె కోడిగుడ్లతో ఎమల్షన్ ఆయిల్ని తయారు చేసుకొని దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని తరువాత ఇలా స్ప్రే చేసుకుంటున్నాను. ఫస్ట్ సాయిల్ బాగా తడిచేట్లు స్ప్రే చేసుకొని తరువాత మొక్క మొత్తం తడిచేటట్లు స్ప్రే చేసుకుంటున్నాను. ఎగ్స్ని వాడడం ఇష్టం లేకపోతే ఆ ఎగ్స్ ప్లేస్లో కుంకుడికాయ రసాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మరో నెల రోజుల తరువాత ఇలా ఉన్నాయి అంటే 8 నెలలకి. పసుపు మొక్కలు బాగా హైట్ పెరిగాయి, కొంచెం పక్కకు కూడా వాలుతున్నాయి. ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో ఎరువిస్తున్నాను. దానికోసం పల్లీ చెక్క ఉంటుంది కదా, దానిని ఒక 1/4 kg వరకు తీసుకొని పౌడర్లా దంచుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో 1.5 లీటర్ల వాటర్ పోసుకొని ఒక 50 గ్రాముల బెల్లం కూడా వేసుకొని 24 గంటల పాటు బాగా నాననివ్వాలి. 24 గంటలు బాగా నానిన తరువాత దీన్ని ఒక పెద్ద టబ్ నీళ్ళల్లో కలుపుకొని ఈ పసుపు మొక్కలన్నింటికి పోసుకోవాలి. పసుపు మొక్కలకి ఒక 4-5 నెలలు గడిచిన తరువాత నుంచి డైలీ వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. 4-5 రోజులకు ఒకసారి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. మరో నెల తరువాత ఇలా ఉన్నాయి. నెలలు గడిచే కొద్దీ పసుపు మొక్కలు పక్కకి వాలిపోతున్నాయి. సపోర్ట్ కోసం ఒక్కొక్క రైస్ బ్యాగులో ఉన్న మొక్కలన్నింటినీ కలిపి ఇలా పురికొసతో కట్టుకున్నాను. కొన్ని ఆకులు కూడా ఎండిపోయాయి, వాటిని కూడా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఈ ఎండిపోయిన ఆకులను కిచెన్ కంపోస్ట్లో వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మొక్కలకి ఎరువు వేసుకుంటున్నాను. పశువుల ఎరువులో సుమారు ఒక 1/4 kg వరకు పల్లీ చెక్కను పౌడర్లా చేసుకొని వేసుకొని అది ఎరువులో బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని అన్ని మొక్కలకి ఇప్పుడు ఈ ఎరువును వేసుకుంటున్నాను. పశువుల ఎరువులో చూసారా ఎంత పెద్ద పెద్ద వానపాములు ఉన్నాయో. వానపాములు మట్టిని గుల్లగుల్లగా ఉండేటట్లు చేస్తాయి. మట్టి అలా లూజ్గా ఉంటే మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి. మరొక నెల రోజులు గడిచేసరికి పసుపు మొక్కలు పూర్తిగా పక్కకి పడిపోవటం, ఆకులు కూడా ఎండిపోవటం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో కింద దుంపలు ఊరుతూ ఉంటాయి కదా, ఆకులు ఎండిపోవటం మొదలైన దగ్గర నుంచి వారానికి ఒక్కసారి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. మరికొన్ని రోజులు గడిచేసరికి వాటర్ పోస్తున్నా కూడా ఆకులు మొత్తం పూర్తిగా ఎండిపోయి మొక్కలు ఇలా అయిపోతాయి. పసుపు మొక్కలు మ్యాక్సిమం 90% వరకు ఎండిపోయాయి. అక్కడక్కడ మాత్రమే పచ్చిదనం కనిపిస్తుంది. ఇలా పూర్తిగా ఎండిపోయాక కూడా నేను మరొక వారం 10 రోజుల పాటు అలాగే వదిలేశాను. ఇక ఇప్పుడు ఈ పసుపు కొమ్ములను హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎండిపోయిన ఈ ఆకులన్నింటినీ తీసేసిన తర్వాత పసుపు కొమ్ములు పైకే కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ పైన ఉన్న మట్టిని కొంత తీసేశాను. మట్టి బాగా లూజ్గా ఉంది కాబట్టి పసుపు దుంపలు వేర్లతో సహా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఈ మట్టిలో నేను ఇసుక అలాగే కోకోపీట్లను అస్సలు కలపలేదు. ఎక్కువ మొత్తంలో వేపాకుల కంపోస్టు అలాగే పశువుల ఎరువులను కలుపుకున్నాను. వేపాకులతో తయారు చేసుకున్న కంపోస్ట్ని యూజ్ చేయడం వల్ల కూడా మొక్కలకి ఎలాంటి చీడపీడలు పట్టవు. మట్టిలో ఉండే దుంప కూడా బాగుంటుంది. పసుపు మొక్కలు పూర్తిగా ఎండిపోయిన తరువాతే పసుపు కొమ్ములను మట్టి నుంచి తీసుకుంటున్నాం కాబట్టి పసుపు కొమ్ములు ఇలా బాగా ఊరాయి. మనం పసుపు కొమ్ములను హార్వెస్ట్ చేసుకున్నప్పుడే మరలా నెక్స్ట్ సీజన్లో నాటుకోవడానికి సరిపడినన్ని పసుపు కొమ్ములను ఉంచుకొని మిగిలిన వాటితో పసుపు తయారు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ములతో ఇంట్లోనే నేను పసుపు ఎలా తయారు చేసుకుంటానో కూడా మరో వీడియోలో చూద్దాం. మొత్తాన్ని కలిపితే నాకు చాలా పసుపు కొమ్ములు వచ్చాయి. ఇలా మన ఇంటికి సరిపడినంత పసుపు కొమ్ములను చాలా ఈజీగా పండించుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూశాక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.